పరాభావనామ సంవత్సరంలో మనం ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ 1వ పాదానికి మనకి ధనుస్సు రాశి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం 7వ స్థానంలో 8వ స్థానంలో గురు సంచారం చేయడం వల్ల, శని 4వ స్థానంలో, 3వ స్థానంలో రాహువు, 2వ స్థానంలో రాహువు మరలా, తర్వాత కేతు 9వ స్థానంలో సంచారం చేయడం వల్ల వీరికి చేసేటువంటి వృత్తి యందు మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కష్టం అధికమైనా కూడా దాని ఫలితం అనేటువంటిది మిశ్రమంగా కలుగుతూ ఉంటుంది. రాజకీయ వ్యవహారాలందు జయాన్ని కలుగుతూ ఉంటారు. ఆరోగ్యాలు చక్కగా ఉంటాయి. భోజన సౌఖ్యము, గృహలాభం అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం వీరికి. అలాగే కుటుంబం అందు కూడా గౌరవ అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి. పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి కొద్దిగా బాగుగానే ఉందని చెప్పుకోవచ్చు. మనం చేసేటువంటి క్రయ విక్రయాలందు కూడా చక్కగా లాభాన్ని పొందుతూ ఉంటారు. వ్యాపారాలు చేసేటువంటి వస్త్ర కిరాణా వ్యాపారాల వారికి ఈ సంవత్సరం లాభం అధికంగానే వస్తూ ఉంటుంది. ఫైనాన్స్ కాంట్రాక్ట్ వాళ్ళకు కూడా వ్యాపారంలో లాభాలు ఎక్కువగానే ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా అభివృద్ధి లభిస్తూ ఉంటుంది. విద్యార్థులు కూడా చక్కగా ముందుకు వెళ్ళి చక్కగా ఉత్తీర్ణతను కూడా పొందేటువంటి అవకాశం ఉంది. కొద్దిగా మధ్యకాలంలో అపకీర్తి, కొద్దిగా మనస్తాపం, చికాకులు కలిగినా కూడా ఆ భగవంతుని అనుగ్రహం చేత భగవద్ ధ్యానం చేసుకోవడం వల్ల వారికి ఈ సంవత్సరం చక్కగా శుభ ఫలితాలు అనేటువంటివి కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం వల్ల ఈ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మనకి తొలగిపోయి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం చక్కగా శుభంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం ఇది ఇలా ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం రావడం అనేటువంటిది చాలా అరుదుగా. గత 4 సంవత్సరాలలో చూస్తే ఈ సంవత్సరం మాత్రమే వాళ్ళకి అధికంగా శుభ ఫలితాన్ని వారు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ వచ్చిన అవకాశాన్ని వారందరూ కూడా చక్కగా వినియోగించుకొని ఆ భగవంతుని ధ్యానించుకుంటూ ఆ సుందరాకాండ పారాయణం కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని కానీ పొందడం వల్ల ఇంకా వారికి అభివృద్ధులు ఎక్కువగా జరిగేటువంటి అవకాశము, లాభాలు కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశము. ప్రతి శుక్రవారం రోజునాడు చక్కగా మల్లె పుష్పాలతోటి అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల, లేదంటే కనకాంబరాలతోటి అమ్మవారికి ఆ యొక్క కుంకుమార్చన చేసుకోవడం వల్ల వీరికి చక్కగా ఇంకా అభివృద్ధి, లాభాలు అనేటువంటివి అధికంగా కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి చాలా చక్కగా ఉంది ఈ సంవత్సరం. ధనుస్సు రాశి వారు చక్కగా ఆ యొక్క శుభ ఫలితాలందరూ కూడా పొంది ఆరోగ్యాన్ని అందరూ కూడా చక్కగా పొంది అభివృద్ధిని పొందండి.